సార్ ఆర్డీఓ గారు పైన నిలబడండి ముందు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు ఖలీల్ భాయ్ సార్ ఎంఆర్ఓ సార్ రైట్ సార్ కొద్దిగా సార్ 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 మంత్రనా వస్తుందని కాదు అటు కూడా రావాలి సార్ పెట్టాము సార్ ఒక్క నిమిషం ఫోటో తీసుకుంటాం ఓన్లీ వార్డు వాళ్ళు ఉండండి ఓన్లీ వార్డు వాళ్ళు ఖలీల్ భాయ్ ఓన్లీ వార్డు వాళ్ళు ఉండండి సార్ ఒకసారి పట్టుకోండి సార్ అట్లా సార్ అట్లా పట్టుకోండి సార్ డబ్బులు ఓకే సార్ ఒక రోజు ముందు ఈ నెలలో మీకు 2 సార్లు ఇచ్చారు సార్ ముఖ్యమంత్రి గారు పెన్షన్ అప్లోడ్ చేస్తాం ఫలాని అంటే జనాభా ఉన్నారు, ఈ జనాభాలో ఫలాని వారు ఫలాని కులానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి రిజిస్టర్ అయి ఉంటుంది. అంటే రాష్ట్రంలో కులాలన్నీ కూడా ఏ ఏ కులాలు ఉన్నాయో ఆ కులాలన్నీ కూడా నమోదై ఉంటాయి. అయితే అన్ఫార్చునేట్లీ ఈ బేడ బుడగ జంగం అనే కులం ఒకటి ఉంది. దాంట్లో ఇంతమంది జనాభా ఉన్నారనేది ఆ కులాన్నే రిజిస్టర్ కాలేదు స్టేట్ గవర్నమెంట్లో అది కులం రిజిస్టర్ అయితే అప్పుడు సామాజికంగా ఆర్థికంగా లేదా ఏ విధంగా వెనకబడి ఉన్నారు అని చెప్పేది గణన చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా వీళ్ళను అభివృద్ధి చేయడానికి ఎటువంటి సాధన ఉపయోగించాలని చెప్పి ఆలోచన. సో ఈరోజు బేడ బుడగ జంగం కులస్తులందరూ కూడా వాళ్ళ పెద్దలందరూ కూడా ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం మా కులాన్ని గుర్తించండి, మా కులాన్ని గుర్తించి మాకు ఇవ్వాల్సిన హోదా ఏదైతే మేము వెనకబడిన సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనకబడిన హోదాను మాకు ఇవ్వండి. ఇవ్వడం ద్వారా మా కులం కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి అవకాశాలు కల్పించండి అని చెప్పి మన గౌరవనీయులు న్యాయశాఖ మంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. పెద్దల 14వ వార్డు అయినటువంటి సుద్దులపేటకు ఈరోజు మన న్యాయశాఖ మంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు ఎన్ఎండి ఫారూక్ గారు రావడము వారు ఇక్కడ పెన్షన్లు పంచడము ఇది జరిగిన తర్వాత బుడగజంగాల పెద్ద మనుషులైనటువంటి సుధాకరు, అంకాలు, జమ్ములన్న వీళ్ళందరూ కలిసి ఫరూక్ సార్ గారికి ఒక వినతి పత్రము ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ వినతి పత్రంలోని ముఖ్యమైనటువంటి అంశము ఏమనగా వీళ్ళు ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఏ క్యాస్ట్లో ఉండారు, వీళ్ళు ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓసీనా, ఇటువంటి ఏ క్యాడర్లో లేకుండా రికగ్నైజేషన్ లేకుండా ఉండాలి సార్. వీళ్ళు చాలా రోజుల నుంచి ఉన్నారు సార్. ఇక్కడ వీళ్ళ నోట్ చేయలేదు, సర్టిఫికేట్ చేయలేదు. సో కాబట్టి మంత్రివర్యుల వారికి ఈ యొక్క సుద్దులపేట తరఫున మేము విన్నవించుకోవడం ఏమనగా, సార్ వీళ్ళను కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వీళ్ళు పైకి రావాలంటే వీళ్ళకు కూడా
ఒక క్యాస్ట్ను రికగ్నైజ్ చేస్తూ ప్రభుత్వం నుంచి వీళ్ళని ఎస్సీలోనో ఎస్టీలోనో ఏదో రకంగా వీళ్ళను తీసుకుంటే గిన ఈ పిల్లలు కూడా చదువులో రాణించి జీవితంలో వీళ్ళు కూడా పైకి రావడం వీళ్ళు కూడా ఈ సమాజంతో పాటు పోటీ పడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు విన్నవించుకుంటున్నాం సార్. పెద్దలు రామచంద్రరావు గారు, స్థానికులు, ఖలీల్ అడ్వకేట్ గారు ఈరోజు పెన్షన్ వచ్చే కార్యక్రమాన్ని రేపు జరగవలసిన కార్యక్రమాన్ని ఆదివారం కాబట్టి ముందు రోజే ఇవ్వాలని, పేదలకందరికీ ముందు రోజే ఇవ్వాలని ఆదివారం వస్తుంది కాబట్టి 1వ తేదీకి ఆదివారం వచ్చినా, పండుగలు వచ్చినా, పేదపాలు వచ్చినా ఒకరోజు అడ్వాన్స్గానే ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి పేదలందరూ చూస్తూ ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారో, వాళ్ళ ముఖాలు చూసి ఎంత ఆనందంగా ఉన్నారో చెప్పలేము. వాళ్ళు ఎక్స్ప్రెస్ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు, అంత ఆనందంగా ఉన్నారు. కాబట్టి చాలా సంతోషం. ఈరోజు 14వ వార్డులో మేజర్గా ఇక్కడ బుడుగ జంగాల్ అనే కమ్యూనిటీ కమ్యూనిటీ వల్ల ఎక్కువగా వారి సమస్యలు చెప్పారు. మేజర్గా ఇక్కడ డ్రైన్ చూపించారు, అంటే డ్రైన్ మిస్టర్గా చేస్తామన్నారు. ఈ పాలిటెక్నిక్ కాలేజీ పక్క నుంచి అది పోయి మేజర్గా మెయిన్ ఛానల్ ఎక్కడ ఉందో అక్కడ వాటర్తో డిస్ట్రిబ్యూట్ చేస్తాం, దాని గురించి ఆలోచన లేదు. కానీ ఇక్కడ ఎక్కువ మందికి చూస్తే అందరూ ఫిజికలీ డిజేబుల్గా కనపడుతున్నారు, అంటే అందరూ కూడా మానసిక వికలాంగులు కనపడుతున్నారు. ఏమిరా అంటే కమ్యూనిటీ చాలా తక్కువ చిన్నది కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకోవడం, దానివల్ల ఈ సమస్యలు వచ్చాయి. చాలామంది ఎక్కువ ఉండరు, చాలామంది నాకంటే తక్కువ చూపించారు, కానీ చాలామంది వాళ్ళు పెళ్లి తీసుకోవడం వల్ల వాళ్ళందరికీ ఈరోజు ఫిజికల్గా డిజేబుల్, అదేవిధంగా మెంటల్గా డిజేబుల్ చాలామంది ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా వారు ఈరోజు సమస్య ఇంతకుముందు ఇచ్చారు. ఇది ఇంతకుముందు కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపాలి, ఎందుకంటే లాయర్లు ఇద్దరు చెప్పినట్టుగా పెద్దలు రామచంద్రరావు గారు, ఖలీల్ గారు కానీ అసలు వీళ్ళు ఏ కమ్యూనిటీ అని అర్థం కాని పరిస్థితి అయింది ఇప్పుడు. కాబట్టి దీన్ని రికగ్నైజ్ చేయాలా, చట్టం తీసుకురావాలా. దీని బహుశా ఏదో చట్టం కూడా ఏదో చేసి ఉంటుంది అనుకుంటాను ఇవన్నీ. ఎందుకంటే చట్టాలు ఏదైనా రావాలంటే మా డిపార్ట్మెంట్స్ పోతాయి. అదేదో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఖలీల్ గారు చెప్పినట్టు ఓసీలా, ఎస్సీలా, బీసీలా, ఎస్సీలా అనేది అర్థం కావడం లేదు. వాళ్ళకి ఏ రకమైన ప్రభుత్వం నుంచి ఈ పెన్షన్ తప్ప నుంచి వేరే రావడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలు అయితే రావాలన్నా వాళ్ళకి బీసీలకు అందాలో, ఎస్సీలకు అందాలో, ఎస్టీలకు అందాలో ఆ లబ్ధి వాళ్ళకు ఏమీ రావడం లేదు. కాబట్టి దానివల్ల మేము కూడా వెనకబడిపోతున్నాం, పేదవారు. కాబట్టి మాకు కూడా లబ్ధి అవన్నీ రావాలా. మా క్యాస్ట్ను రికగ్నైజ్ చేయాలి ముందుగా. ఎస్సీలుగా తెలంగాణలో ఎస్సీలుగా చేసినారు కాబట్టి మనకు కూడా ఎస్సీలుగా గుర్తింపు తీసుకోవాలి, లేకపోతే ఎస్టీలుగా తీసుకురావాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. మంచి అభ్యర్థులనే వారిది. ఇది చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను. ఒకసారి రెండుసారి ప్రభుత్వం చెప్పినట్టు నాకు కొంచెం ఆలోచన ఉంది. క్యాబినెట్ కూడా దీని గురించి జరిగించి నాకు తెలిసినంత వరకు ఎక్కువగా న్యూజివీడ్లో కూడా మృగజంగాన్ని ఉన్నట్టుంది కృష్ణ ఆయన పిఆర్ మినిస్టర్, అంటే పబ్లిక్ రిలేషన్స్ మినిస్టర్ గారు 2-3 సార్లు మాట్లాడారు ఈ విషయంలో. నేను కూడా రేపు అసెంబ్లీ రేపు వెళ్ళిపోతాను కదా, రేపు ఎల్లుండి నేను మాట్లాడి దీని మీద చట్టపరంగా ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలో ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో కూడా ఎక్కువ 9 సమావేశం ఉంది. అప్పుడు కూడా మాట్లాడుతూ నెల్లూరు జిల్లా సమావేశం కూడా ఎల్లుండింది కాబట్టి ఇప్పుడు వీలైతే అప్పుడు కూడా ఈ విషయాన్ని లేవరికి మీకు తగిన న్యాయం చేయడానికి తప్పకుండా కృషి చేస్తామని, న్యాయం జరగాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ముఖ్యమంత్రి పేదవారు కాబట్టి వారికి న్యాయం జరగాలి. అందరూ కూడా ఏదో వాళ్ళ వృత్తి మీకు మనకందరూ తెలుసు, ఏదో పాతగుడ్డలు కొనుక్కొని అవన్నీ ఒకటి చేసి మరి పేదవాళ్ళు ఎవరైతే వారికి అమ్ముతూ ఉంటారు. కాబట్టి వారిని ఆదుకోవాలి. వారికి వృత్తి అనేది ఏమి లేదు, ఫలానా వృత్తి చేస్తామని సంచార జాతుల కింద చేశారు. మన వృత్తి ఫలానా వృత్తి ఏం చేస్తున్నాం అనేది లేదు. దాని గురించి మాట్లాడి వీళ్ళకి ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, వీళ్ళకి ఏ రకంగా న్యాయం జరిగింది, తెలంగాణ ఎట్లా జరిగింది, మనం కూడా దీన్ని పరిశీలించి తప్పకుండా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని ఇది ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది తెలియజేస్తుంది.